ఎలా అనిపిస్తుంది? దాదాపు 3 రోజులుగా ఇక్కడే మకాం వేశారు. చివరికి మీ కోరిక నెరవేరిందా? చాలా సంతోషం. ఈరోజు దర్శనానికి అంటే ఈరోజు నేను ఒక నటుడుగా ఒక వివిఐపి కాదు, ఓ మామూలు అంటే యాత్రికుడిలాగా భక్తుడిలాగా వెళ్ళాను. అయితే ఆర్టిస్ట్ కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఏంటంటే ఒక బ్లాక్లో ఇచ్చారు. సో టోటల్గా ప్రోగ్రాము ప్రధానమంత్రి మోడీ గారు స్పీచ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ దర్శనాన్ని కూడా ఏంటంటే మామూలుగా అంటే ఆ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటే లోపలికి వెళ్ళి లోపల వచ్చి రాముల వారిని చూశాను. చాలా అద్భుతంగా ఉంది. అసలు అంత ఒక స్టాచ్యూ ఎంత అందంగా ఉందంటే అంత అందం ఉంది. అది ఒకటే కాదు, లోపల ఉన్న ఆర్కిటెక్చర్ కానీ మార్బుల్లో చేశారు. చాలా అద్భుతమైన ఒక గుడి, అద్భుతమైన ఒక విగ్రహం. నాకు చాలా తృప్తి, చాలా మనసుకి చాలా శాంతి. ఎందుకంటే ఇదే ఈ సంవత్సరానికి నా ఫస్ట్ బయటికి వెళ్ళిన ప్రోగ్రాం ఇది. సో రాముల వారు ఆశీర్వాదం నాకు ఉంటుంది. మీకు కూడా అందరికీ, ప్రేక్షకులకు అందరికీ ఈ సంవత్సరం మంచి అంటే మీరు అందరూ ఆనందంగా ఉండాలి, మీ కష్టాలన్నీ దూరం అయిపోవాలి, ఆరోగ్యం బాగుండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దేవతామూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్స్, వైబ్రేషన్స్ ఎలా ఉండేది? సో డెఫినెట్లీ ఏమైందంటే బయట క్రౌడ్లో ఉన్నప్పుడు దూరం నుంచి చూస్తున్నప్పుడు సరే ఏదో అట్లా దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ విగ్రహానికి ఏంటంటే ఆ అలంకారం కానీ ఆ విగ్రహం కానీ ఆ టోటల్గా ఉన్న ఒక మూడ్ కానీ టోటల్ అందరినీ ఒక మాదిరిగా మనల్ని ఏంటి అరెస్ట్ చేస్తుంది. అందరూ దృష్టి అంతా ఆ దేవుడి మీదనే ఉంటుంది. చాలా పవర్ఫుల్ ఉంది. డెఫినెట్లీ వైబ్రేషన్స్ చాలా బాగుంటాయి. జనాలు బాగా ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్. దీపాలు వెలిగించమని ప్రధానమంత్రి కూడా స్పష్టంగా చెప్పారు ఇవాళ రాముడి రాక సందర్భంగా. అవును. సో అది అంటే జనరల్ గా మన భక్తితో మన అందరూ ఈరోజు మాక్సిమం అందరూ భక్తితోనే వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే పేదవాళ్ళు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, కానీ బట్ ఈ రోజు ఏంటంటే ఈ కార్యక్రమం వల్ల అందరూ జ్యోతి వెలిగించాలని చెప్పున్నారు. సో అందరూ మన హిందువులు అందరూ ఏంటంటే ఆయన చెప్పినట్టు మనం దీనికి ఏంటంటే ఒక జవాబు ఇచ్చినట్టు మనం అంటే ఆయన చెప్పిన దానికి మన అందరూ ఇంట్లో ఏంటంటే దయచేసి మీరు అందరూ దేవాలయం ఆర్కిటెక్చర్ ఎలా ఉంది సార్? లోపల నుంచి బయట నుంచి లోపలికి వెళ్లే సమయంలో అసలు బయట చూస్తుంటే ఏదో పెద్ద సెట్టింగ్ మన రామోజీ రావు ఫిలిం సిటీలో సెట్టింగ్ లాగా ఉంది. కానీ దగ్గరికి వెళ్ళి అదని చూసినప్పుడు అన్ని నిజం, మార్బుల్ నిజం. లోపల ఆర్కిటెక్చర్ మట్టికి అద్భుతంగా ఉందండి. అది ఎవరు మొత్తం అంటే అందరూ కలిసి చేశారు, కానీ ఎక్స్ట్రాడినరీ. అంటే ప్రతి స్తంభంలో కూడా ఏంటంటే ఆంజనేయ స్వామిది, రాముడిది అంతా విగ్రహాలు అంటే చెక్కించారు. చాలా బాగుందండి. రియల్లీ ఇది ఒక్కసారి ప్రతి ఒక్క భారతీయుడు ప్రతిసారి వచ్చి ఒక్కసారి ఇది చూడాల్సిన ఒక గుడి అనమాట. ఓకే అండి. సో అందరికీ థ్యాంక్స్. ఈరోజు నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి అంటే చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. సో అందరికీ ఆ రాముల వారి ఆశీర్వాదం ఉండాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ నినాదాలతో కూడా ఇక్కడ ఇంకా కొనసాగుతున్నాయి. రాముడి దర్శనం బాగా జరిగింది. అలాగే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి తనకు ఈ యొక్క బాలరాముడి దర్శనం మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందని నటుడు సుమన్ అంటున్నారు. కెమెరామ్యాన్ విశ్వపాల్తో దినకర్, ఎన్టీవీ, అయోధ్య నుంచి.